వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ప్లస్. ఇప్పుడు వాస్తు సెగ్మెంట్ చూద్దాం. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. మీ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు అండ్ ఫెంగ్షుయ్ నిపుణులు కుమార్ అనుముల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన నంబర్లు 040-233-10709 అలాగే 233-10686. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో వాస్తు విషయానికి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ డైరెక్షన్ మంచిది లేకపోతే ఈ డైరెక్షన్ మంచిది కాదు అని చెప్తుంటారు. అవును. సో వాట్ ఎగ్జాక్ట్లీ సార్? యాక్చువల్లీ దిస్ ఈజ్ మై స్పెషాలిటీ. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఏవో అచ్చి రాని డైరెక్షన్స్ ఏవో తెలుసుకోండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని దిస్ ఈజ్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఓకే. జనరల్ వాస్తులు ఏం చెప్తారంటే మీరు ఉత్తరం ఫేస్ తీసుకోండి, తూర్పు ఫేస్ తీసుకోండి అని దిస్ ఈజ్ అ సజెషన్ గివన్ టు ఇన్ జనరల్ టు ఎవ్రీబడి. ఓకే. సో అది మీకు మీరు తీసుకున్న ఉత్తరం డైరెక్షన్ కానీ తూర్పు డైరెక్షన్ కానీ అది మీకు సరిపోకపోవచ్చు. సో ఒకసారి మీరు అలా తీసుకొని దాంట్లో చేరి ఇబ్బంది పడే బదులు మేమేం చెప్తామంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము కరెక్ట్గా మీకు ఏవి మంచి 4 డైరెక్షన్స్ ఏవి చెడ్డ డైరెక్షన్ తెలుసుకొని ఆ విధంగా ఇల్లు కొనుక్కోండి. సో దట్ యూ కెన్ అవాయిడ్ లేటర్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. సో ర్యాండమ్గా కాకుండా స్పెసిఫిక్గా స్పెసిఫిక్గా యాక్చువల్గా 4 దిక్కులు ఉన్నాయి, అట్లాగే 4 మూలలు ఉన్నాయి, 4 కార్డినల్ డైరెక్షన్స్, 4 కార్నర్స్ ఉన్నాయి. ఆ 8 డైరెక్షన్లో మీకు 4 మాత్రమే అచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఉంటాయి. ఆ అచ్చి వచ్చిన డైరెక్షన్స్ ఏముంటాయంటే ఒకటి సక్సెస్ డైరెక్షన్. సో మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉంటే మీరు ఏ వైపు మీ మెయిన్ డోర్ ఏ వైపు ఫేసింగ్ ఉంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ బై లక్ యువర్ సక్సెస్ డైరెక్షన్ మీరు చేస్తున్న పనిలో 50% సక్సెస్ ఈజ్ ఆల్రెడీ అష్యూర్డ్. Okay. So similarly there is one health direction, then there is a relationship direction, then there is a balance direction. These are good directions. అలా కాకుండా bad directions is one is frustration direction. సపోజ్ మీరు ఆ దిశలో ఉన్నారంటే మీరు ఏది చేసినా కానీ పనిలో అవ్వదు. నో మ్యాటర్ వాట్ వి హ్యావ్ ఇరిటేషన్ మనశ్శాంతి లేకపోవడము, మీరు మార్కెట్లో డబ్బులు ఇస్తారు మీకు డబ్బులు వాపస్ రాకపోవడం ఇట్లా జరుగుతాయి. సెకండ్ వచ్చి డిసీజ్ డైరెక్షన్. ఓకే, విల్ టాక్ అబౌట్ దట్ సార్. లెట్స్ టేక్ ఎ కాలర్ ఫస్ట్. లక్ష్మి కాలింగ్ ఫ్రమ్ చెన్నై. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. కుమార్ అనుముల గారు ఉన్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి అమ్మా. మా తమ్ముడిదండి 8th 11th 84 అండి. 8/11/84. అవునండి. ఓకే, ఏంటి ప్రాబ్లం చెప్పండి. అదే కొంచెం ఏం పని కలిసి రావటం లేదు అందుకని. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక సొంత ఇంట్లో ఉన్నారా? ఏ ఇంట్లో ఉన్నారండి? ఈస్ట్ ఫేసింగ్ అండి, సొంత ఇల్లే. సారీ అమ్మా, మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ బ్రదర్కు ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ టోటల్ లాస్ట్ డైరెక్షన్ అమ్మా. అంటే అసలు డిజాస్టర్ డైరెక్షను. మీరు ఏది అనుకున్నా ఆయన ఏది తలపెట్టినా అది పనులు కావు, చాలా ప్రాబ్లంగా ఉంటుంది. దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ డైరెక్షన్. ఆయనకు అచ్చి వచ్చిన డైరెక్షన్ ఈజ్ ఓన్లీ వెస్ట్ ఫేసింగ్. మీరు సొంత ఇల్లు కాకుండా ఉంటే ప్లీజ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్కు మారండి, దెన్ యూ విల్ ఫైండ్ ద చేంజ్. ఓకే, నాయుడు కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నాయుడు గారు మాట్లాడండి సార్. కుమార్ గారితో మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 4th January 1988 సార్. 4th January 1988. అవును సార్. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. అదే సార్, ఒక 1 year నుంచి కొంచెం అప్పులేని సార్. బాగా ఏం చేసినా కలిసి రావట్లేదు అసలు. అప్పులు అన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఓకే, మీరు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ఇల్లు ఏ ఫేసింగ్ ఏ డైరెక్షన్ అండి? ఈస్ట్ ఫేసింగ్ సార్. ఈస్ట్ ఫేసింగ్ మీకు యాక్చువల్గా వన్ ఆఫ్ యువర్ గుడ్ డైరెక్షన్స్. ఈస్ట్ ఫేసింగ్ అంటే రిలేషన్షిప్ బాగా ఉంటుంది. మీ ఆఫీస్లో కొలీగ్లో, బిజినెస్లో పార్ట్నర్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో యూ విల్ మెయింటైన్ అ కార్డియల్ రిలేషన్షిప్. కానీ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ బిజినెస్ సక్సెస్ దెన్ దిస్ ఈజ్ నాట్ యువర్ గుడ్ డైరెక్షన్. మీరు ఏం చేస్తారంటే మీరు కూర్చున్న ప్లేస్లో నార్త్ ఫేసింగ్గా కూర్చోండి. మీ బెడ్రూమ్లో నార్త్ సైడ్ గోడకు మీరు అనుకున్న టార్గెట్ రాసుకొని కొన్ని ఫ్యూ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అవి మనం సమయభావం వల్ల చెప్పలేము. మీరు అక్కడి నుంచి సంకల్పం చేసుకోండి. నార్త్ ఈజ్ యువర్ గుడ్ డైరెక్షన్. రైట్. సో ఆంజనేయులు గారు కాల్ చేస్తున్నారు కాకినాడ నుంచి. ఆంజనేయ గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి సార్. కుమార్ అనుముల గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24/11/1977 అండి. 24/11/1977 అండి. ఓకే. 11:48. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి. అదే ఏ డైరెక్షన్లో ఉండాలండి? రెంటింట్లో ఉంటున్నామండి. మీరు ఇప్పుడు ఒకవేళ ఇల్లు కొనదలుచుకుంటే
మీకు ఈస్ట్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దయచేసి ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే తీసుకోండి. అట్లా కాదు, మీరు బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ కానీ సౌత్ ఫేసింగ్ కానీ తీసుకొని సౌత్ ఈస్ట్ ఆగ్నేయ మూలగా కూర్చోండి, మీ వ్యాపార స్థలంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ. లాలిబాబు గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. లాలిబాబు గారు డేట్ ఆఫ్ బర్త్ అది చెప్పండి. కుమార్ గారు మాట్లాడండి. 74 అండి, అక్టోబర్ 10 10 తారీఖు. సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. 74 సంవత్సరం అండి, 10వ నెల 10వ తారీఖు అండి. 10th అక్టోబర్. 10th అక్టోబర్. ఓకే. మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఏ డైరెక్షన్లో ఉంది? దక్షిణం వైపు అండి. సౌత్. మీరు వ్యాపారం చేస్తుంటే మాత్రం అది సౌత్ మీకు అచ్చి వచ్చిన డైరెక్షన్ కాదు, మీకు ఈస్ట్ ఫేసింగ్ చాలా మంచిదండి. మీరు వ్యాపార స్థలంలో కానీ కూర్చోదలుచుకుంటే ఈస్ట్ ఫేసింగ్గా కూర్చొని మీ బెడ్రూమ్లో ఈస్ట్ ముఖంగా మీరు ఒక గోల్ రాసుకొని సంకల్పం చేసుకోండి. రాంబాబు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాంబాబు గారు హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 26 ఏప్రిల్ 1969 అండి. 26th April 1969. ఓకే, కుమార్ గారు చెప్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి కుమార్ గారు. కొత్త ఫ్లాట్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి, ఏది బెస్ట్ అంటారు చెప్పండి. మీరు ఫ్లాట్ కొనదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కు అనువైన సక్సెస్ డైరెక్షన్ వచ్చేసి నార్త్ అండి. ఓన్లీ నార్త్ ఫేసింగ్గా తీసుకోండి. అలా వీలు కాని పక్షంలో మాత్రం 90% మీరు నార్త్ ఫేసింగ్ తీసుకోండి. అలా వీలు కాని పక్షంలో మాత్రం ఈస్ట్ ఫేస్ తీసుకోండి. బట్ ప్రిఫరెన్స్ ఫర్ నార్త్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే సార్. కుమార్ గారు, సో సాధారణంగా ఇట్లా జనరల్ కన్సెప్షన్ ఏముంటుంది అంటే అసలు ఎవరి గురించి మాట్లాడినా ర్యాండమ్గా వాస్తు అనేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇస్ ద బెస్ట్, నెక్స్ట్ కమ్స్ టు వెస్ట్, ఫాలోడ్ బై నార్త్, లీస్ట్ ఇస్ ద సౌత్ అని చెప్తా ఉంటారు. ఇంతకుముందు మీరు చెప్పిన సొల్యూషన్స్ ప్రకారం చూస్తుంటే కనుక కొంతమందికి సౌత్ ఈస్ట్ అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యూ సజెస్టెడ్ వేరియస్ థింగ్స్. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే మన ఇండియాలో సౌత్ ఈస్ట్ ఫేసింగ్ ఎవరు ఇల్లు కట్టరు ఆగ్నేయం మూలగా. బట్ ఏం చేస్తామంటే ఒకవేళ మీరు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నా కానీ మీ బెడ్రూమ్లో యూ టర్న్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, ఆగ్నేయం కార్నరు. మీ బెడ్రూమ్లో ఆ ఆగ్నేయం కార్నర్లో మీరు ఒక షెల్ఫ్ మీద మీరు ఏదైతే అనుకున్నారో టార్గెట్, అది నెక్స్ట్ టార్గెట్లో మీరు స్మార్ట్ గోల్ లాగా రాసుకోండి. రాసుకొని పుట్ ఇట్ ఇన్ ఎ కవర్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ సక్సెస్ డైరెక్షన్ అండ్ డైలీ యూ స్పెండ్ 2 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజువలైజింగ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ దేర్. దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఈ ప్రోటోకాల్స్ మనం యాక్చువల్గా మనం క్లయింట్స్ ఆస్తు ఆడిట్కి వెళ్ళినప్పుడు చెప్తాము. ఓకే, సో మేము మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసాం ఆల్రెడీ. సో వీ హ్యావ్ అనదర్ కాలర్ అండి. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు రవీంద్ర అండి. డేట్ ఆఫ్ బర్త్ 26/6/1970. 26 June 1970. 70 అండి. 70. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లము. నేను ఈస్ట్ ఫేసింగ్ రెంట్ హౌస్లో ఉంటున్నాను. ఈస్ట్ మీరు వ్యాపారమా ఉద్యోగమా? వ్యాపారం అండి. వ్యాపారం. మీకు ఈస్ట్ ఫేసింగ్ వల్ల ఏమి గ్రోత్ ఉండదండి. మీకు అంటే ఫ్యామిలీ వైజ్ అంతా బాగుంటుంది, కానీ మీరు అనుకున్న విజయం సాధించాలంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ పనికిరాదు. మీకు మీ ఇంతవరకు మన హరి గారు అడిగినట్టుగా సౌత్ ఫేసింగ్ ఈజ్ యువర్ సక్సెస్ డైరెక్షన్. సో మీరు సౌత్ ఫేసింగ్గా కూర్చొని మీ ఇంట్లో కూడా బెడ్రూమ్లో కూడా సౌత్ వైపు తలపెట్టి పండుకోండి, అలాగే ప్రోగ్రామింగ్ చేసుకోండి. వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్కారం సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? 15/3/1952. 15th March 1952. Yes, please. 1952. Yeah. సార్ ఏంటి సార్ ప్లాన్ వెంకటేశ్వర గారు? అంటే నేను ఏ డైరెక్షన్ లో ఉన్న ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది. ఇప్పుడు మీకున్న డైరెక్షన్ ఏంటి చెప్పండి. ప్రస్తుతం ఉన్నది ఈస్ట్ ఫేసింగ్ అండి. నాకు ఇంకొకటి సౌత్ ఫేసింగ్ ఉంది. ఓకే, మీకు ఈస్ట్ ఫేసింగే మంచిదండి. Okay. So you prefer, if you have planning to stay there, then you stay in east facing only. South is not good direction for you. Okay. సో ఇక వాస్తు విషయానికి వచ్చేసరికి అది సొంత ఇంటికి మాత్రమే సొంత ఇల్లు వెళ్ళినప్పుడు కదా అనుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఎంతవరకు నిజం ఉండేది అంటే అద్దెంట్లో కూడా వాస్తు ఉంటుందా వాళ్ళు అనుకుంటుంటారు. This is one of the frequent FAQs, frequently asked questions. My only reply to that is, suppose your car has been borrowed by your friend. ఆయన తీసుకున్నారు కార్లో ఏదో మెకానికల్ ఫాల్ట్ వచ్చింది, ఆయన డ్రైవ్ చేస్తున్నారు, he meets with an accident. who will have the హర్టింగ్ ఎవరికి అవుతుంది? హాస్పిటల్లో ఆయన చేస్తారు కానీ మీరు చేరరు. సో మీ వెహికల్ లాగానే మీ ఇంట్లో ఉన్న డిఫెక్ట్స్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద డిఫెక్ట్గా ఉంటుంది. బట్ ఓనర్, నో మ్యాటర్ వేర్ హీ ఈజ్, హీ మే బీ ఇన్ USA, హీ మే బీ ఇన్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, వేర్ ఎవర్ ఇట్ ఈస్, బట్ హీ విల్ బీ షేరింగ్ సమ్ ఆఫ్ ఇట్.
బికాజ్ ఆయన పేరు మీద ఉంటుంది కాబట్టి ఒక 50% ఆయన షేర్ చేస్తారు. ప్రస్తుతం ఉన్న వాళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళు కూడా బేర్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. ఫెంగ్ షూయ్ ఇదే చెప్తూ ఉంటుంది. దిస్ ఈస్ ది ఫెంగ్ షూయ్, దట్ ఈస్ వాట్ వీ సే అండి. ఓకే. సో నో మ్యాటర్ వేర్ యూ స్టే, యాజ్ లాంగ్ యాజ్ ద నేమ్ ఈజ్ ఇన్ యువర్ నేమ్, యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఉంటాయని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో సమయాభావం వల్ల మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. సో ప్రాబ్లీ విల్ మీట్ నెక్స్ట్ వీక్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. నమస్తే. ఇది వాస్తు సెగ్మెంట్. ఇది వాటి ప్రాపర్టీ ప్లస్ స్టేట్ ఇంటూ సాక్షి.